ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా, ఇన్ని విన్న తర్వాత, ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఒక్కటి గమనించండి, 2019లో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా, నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా. మనం అధికారంలోకి రాకమునుపు 2019కి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. అలా చేయవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదే అని అడుగుతా ఉన్నా. కానీ ఈ 56 నెలల కాలంలోనే, కేవలం ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది. ఈరోజు లంచాలు లేని వ్యవస్థ, ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతా ఉన్నాము, ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ, మంచి చేస్తూ. ఇదంతా కూడా ఓ లంచం లేని, ఓ వివక్ష లేని, ఓ సుపరిపాలన తీసుకువచ్చింది. ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ జగన్ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి. ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు, ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి. గత 10 సంవత్సరాలు అంటే మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి. ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మలను అడగండి. గత 10 సంవత్సరాల
మన 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి. వారి అకౌంట్లో, వారి బ్యాంక్ అకౌంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా 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 మళ్ళీ అడగండి. 2019 నుంచి 2024 అంటే మీ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి, ఆ రైతన్నల బ్యాంక్ ఖాతాల్లోకి, ఆ అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడమనండి అని చెప్పి కూడా అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ, ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ. కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా సాకులు చెప్పలేదు, ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు, కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు. తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి, చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి. వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను. ఇది మీ అందరి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది